నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి. ఏంటి ఎక్కడికో బస్సులు వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? నేనైతే అమ్మ గుర్తొచ్చిందనమాట. సో ఇంకా అమ్మని చూడడానికి అయితే ఊరికి వెళ్తున్నా. నేను చిన్నోడే ఊరికి వెళ్తున్నాము, పెద్దోడిని అయితే తీసుకెళ్ళట్లేను. మా బావ అయితే ఇంకా ఒకేసారి అందరు పోతే నాకు బోర్ కొడుతుంది, అంటే మంచి అనిపించదు ఇంట్లో, పెద్దోడిని ఉండని అని అన్నాడు. సరేలే అని ఇంకా అక్కడే ఉంచిన వాడిని అయితే ఇంకా నేను చిన్నోడైతే వెళ్తున్నాము. వీడైతే హాఫ్ జర్నీ మొత్తం పడుకుంటాడు. తర్వాత జనగాంకి వచ్చిన తర్వాత లేచినమాట. అప్పుడు పాప్కార్న్ అంటే ఇంకా పాప్కార్న్ అయితే కొనిచ్చిన. ఇంక ఇంటికి రాగానే మార్నింగ్ వచ్చిన అనమాట. 8:30 అట్లా అయింది. అమ్మ అయితే ఫస్ట్ ఉప్మా వేస్తే ఉప్మా తినేసినాము. ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తినేసినాము. అమ్మ వాళ్ళు ఈ రోజు మొలక చల్లుతున్నారంట, అంటే అలుకుడు చేయడం అంటారు. యాక్చువల్ గా అయితే అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. రీసెంట్ గానే హాస్పిటల్ కి వెళ్ళేసి వచ్చింది. ఏమైంది, పైకి బాగానే ఉంది మనిషి అని అనుకుంటారు కానీ లోపల అయ్యేటి ఎవరికి తెలియదు కదా. సో ఇంకా నా వాయిస్ వింటే కూడా మీకు అర్థమైపోతుంది. నాకైతే 4-5 డేస్ నుంచి చాలా చలి జ్వరం అనమాట. ఈవినింగ్ అయిందంటే చాలు ఏదో పూనకం వచ్చి మనిషి మీద పడ్డట్టు అట్లా అవుతుంది. అంటే డే మొత్తం కొంచెం పనులన్నీ చేసుకుంటా, ఈవినింగ్ కాగానే చాలు ఇంకా చలి బాగా జ్వరం వచ్చేస్తుంది. ఇంక ఈ సీజన్ లో అయితే ఇట్లానే ఉంటది అనమాట. చాలా మందికి జ్వరాలు వస్తాయి, నాకే కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ కూడా తాగండి. ఇంకా నేను మా అమ్మ అయితే ఇక్కడ మొలకిప్పుతున్నాము. నాకైతే ఆ బస్తా చిన్నప్పటి నుండి మొలకిట్లు ఇప్పడం అంటే కొంచెం కష్టము. మా బాపు కూడా నాకే ఎక్కువ చెప్తుండే ఆ బస్తాకి ఇప్పే పని. ఇంకా అక్కడైతే చూడండి మా తమ్ముడు బస్తాను మోస్తుండు, ఇంకా వాళ్ళ అల్లుడిని కూడా మోస్తున్నాడు. వాడి చెప్పులకంతా బురద అంటుతుందంట. ఇంకా సో వాడిని కూడా ఒక సంకని ఎత్తుకొని పోతున్నాడు. మీకు ముందు కనిపించింది కదా, వాళ్ళు కూడా అయింది, అదైతే మా బాబాయ్ వాళ్ళదనమాట. ఎత్తుకేద్దామా? ఇది కాదు, అది సిమెంట్ కాదు, మట్టి బుడద. పట్టుకో, ఇది అది పెట్టు మామ. సో ఇంకా దివ్యాంశ అయితే వాళ్ళ మామ దిగుతున్నాడు అనేసి బురదలకి మనం కూడా దిగుదామా అని అంటున్నాడు. ఇంకా వాడు చెప్పులకు అంటితేనే బురద అంటింది అని అంటున్నాడు. ఇంకా బురదలకు అంటితే ఇంకా ప్యాంటుకి అంటింది అని అంటాడు. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందనంటే, మనం అలుకుడు చేసే ముందు ఇంట్లో ఎంతమంది అవుతుంటామో అన్ని రాళ్ళు తీసుకొని మంచిగా బొట్లు పెట్టేసుకొని పువ్వులు పెట్టుకొని మనం మొలక వస్తుంది కదా, ఆ మొలకను వేసుకోవాలి. పచ్చన్నం వండుకొని ఆకులలో పెట్టి ఆ తర్వాత ఇంకా మొలకనైతే చల్లుకోవాలి మొక్కుకొని. సో ఇంకా నేనైతే ఇక్కడ ఆకులు తేవడానికి వెళ్తున్నా, పచ్చన్నం పెట్టడానికి. మీకెంత మందికి ఇలాంటి మెమొరీస్ ఉన్నాయి? చిన్నప్పటి నుంచి ఇట్లా అలుకుడు చేసేటప్పుడు ఇట్లా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట ఇలాంటివన్నీ. మా నాన్నమ్మ అయితే ఇంకా అంటే ఇప్పుడు ఎవరి వాళ్ళకి సపరేట్ అయినాయి కానీ పొలాలు, అప్పుడు ఇంకా అందరిది ఒకే దగ్గర ఉండే. మా తమ్ముడైతే మొలక చల్లట్లేడు, ఇంకా వాడు కూడా చల్లుతాడులే కానీ మళ్ళీ మంచిగా రాలేదనుకో మళ్ళీ అలుక్కోవాలి, వేస్ట్ అయిపోతుంది అనేసి మా తమ్ముడు మొలక అందిస్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళని చాలామందిని అడిగాను అనమాట మొలక చల్లడానికి, ఎవరు రాలేదు. సో ఇంకా లాస్ట్కి బాబాయ్ని అయితే మా తమ్ముడే అడిగి తీసుకొని వచ్చి ఇంకా మొలక అయితే చల్లిపిస్తున్నాడు. ఆ తర్వాత అయితే ఇంకా మొలక అయితే చల్లడం కూడా అయిపోయింది. మేము అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే కొంచెం అందులో చక్కెర బెల్లం అన్న వేసి వండుతారనమాట ఆ పచ్చన్నంలో. తీయగా ఉంది కదా అనేసి తింటున్నాడు వాడైతే. ఇంకా మిగిలింది అయితే ఇంటికి తీసుకెళ్ళొద్దు అనమాట. మా అమ్మ అయితే పొలంలోనే చల్లిస్తుంది. ఆకులను కూడా బురదలనే మలిచి పెట్టాలి, మంచిగా అందులోనే చేతులు కడుక్కోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా నీళ్లు మసలు పెట్టింది మా అమ్మాయి. చిన్నోడికి అయితే స్నానం చేపిస్తుంది రుద్ది. మా వాళ్ళు ఇద్దరికైతే మా అమ్మ అయితే చిన్న ఉన్నప్పుడు కూడా బాగా కాళ్ళు చేతులు రాస్తుండే పుట్టిన తర్వాత.
సో ఇంక ఆ తర్వాత అయితే నైట్ అన్నమాట ఇది. ఇవైతే మా డాడీ గజ్జలు. మా డాడీ సవార్ల పండగకి ఈ గజ్జలు కట్టుకొని ఆడేదన్నమాట, సవార్లు ఎత్తుకునేది. ఆ తర్వాత మా అమ్మ అయితే చపాతీ చేస్తుంది. మా ఊడంతా పిండి రుద్దేసుకున్నాడు. ఇంకా నేనైతే చపాతీ తిని టాబ్లెట్స్ వేసుకొని ఇంకా పడుకున్నాము. వీడియో నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.